హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి మన స్టేట్లో పారామెడికల్కి బీపీటీకి ఎంఎల్టీకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అలానే ఏ కాలేజీలో పారామెడికల్కి ఎన్ని కోర్సులు ఉన్నాయి, సో మీరు వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రీసెంట్గా 4 months బ్యాక్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైట్లో పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి కాలేజ్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. మీరు కూడా మీ మొబైల్లో ఈ కాలేజ్ చెక్ చేసుకోవచ్చు. కాలేజెస్కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం పారామెడికల్కి సంబంధించి కాలేజీలు చూసుకుందాం. సో పారామెడికల్కి వచ్చేసి మనకి టోటల్గా 20 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అలానే పారామెడికల్కి సంబంధించి ఏ కాలేజీలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నా కూడా మనకి డీటెయిల్గా ఇచ్చారు. సో ముందుగా మనం పారామెడికల్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే మన స్టేట్లో పారామెడికల్కి సంబంధించి టోటల్గా 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏవేవంటే, సో ఫస్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అనమాట. సో 7 కూడా మనకి పారామెడికల్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో వీటి పక్కన మీరు పారామెడికల్కి సంబంధించి ఏ కోర్సును కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ కాలేజ్ తీసుకుంటే ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వరం మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇందులో మనకి పారామెడికల్కి వచ్చేసి టోటల్గా 8 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా మనకి టోటల్గా అన్ని కాలేజీకి సంబంధించి అంటే ఒక్కో కాలేజీలో సో ఒక్కో రకంగా అయితే మన కోర్సులు ఉన్నాయన్నమాట. సో మనకి పారామెడికల్కి సంబంధించి 10 కోర్సులు కూడా ఏ కాలేజీలో లేవు, ఓన్లీ కొన్ని కాలేజీలో మాత్రం మనకి 10 కోర్సులు. మనం ఎంఎల్టీ తీసుకుంటే సో మనకి ఎంఎల్టీకి వచ్చేసి టోటల్గా మనకి 50 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ కాలేజీకి సంబంధించి మనకి కాలేజీ కోడ్ ఇచ్చారు, కాలేజ్ నేమ్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంకా అలానే కాలేజ్ అనేది మనకి గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ఇచ్చారు. ఇంకా కాలేజీకి సంబంధించి మనకి రీజన్ కూడా ఇచ్చారు. ముందుగా మనం ఎంఎల్టీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే మన స్టేట్లో టోటల్గా 6 గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయన్నమాట. సో అవి ఏవేవంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఇంకా లాస్ట్గా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అనమాట. సో ఈ విధంగా మీరు కూడా లింక్ ఓపెన్ చేసి సో మన ఏపీలో ఉన్న సో ఎంఎల్టీ కాలేజీలకు సంబంధించి లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా మనం బీపీటీ అంటే ఫిజియోథెరపీకి సంబంధించి మన లిస్ట్ ఆఫ్ కాలేజ్ చెక్ చేసుకుంటే సో మనకి బీపీటీకి వచ్చేసి మనకి టోటల్గా 71 కాలేజెస్ ఉన్నాయన్నమాట. బీపీటీ కూడా సేమ్ మనకి కాలేజ్ కోడ్ ఇచ్చారు, కాలేజ్ సంబంధించి మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంకా అలానే కాలేజ్ అనేది మనకి గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ఇచ్చారు. ఇంకా ఫైనల్ గా కాలేజ్కి సంబంధించి మనకి రీజన్ కూడా ఇచ్చారు. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీపీటీ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్ అందిస్తున్నారు. సో ప్రజెంట్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో పారామెడికల్ బీపీటీ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి సో నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కడప సైడ్ ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ మీరు కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. సో మనకి శాస్త్ర కాలేజీలో బీపీటీకి సంబంధించి మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో బీపీటీకి సంబంధించి శాస్త్ర కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్పీసీపీ అనమాట. సో కౌన్సిలింగ్లో కాలేజ్ దగ్గర మనకి ఎస్పీసీపీ కనిపిస్తే అది శాస్త్ర కాలేజ్ అనమాట, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి బీపీటీకి సంబంధించి మనకి శాస్త్ర కాలేజీలో మంచిగా హాస్పిటల్ అటాచ్మెంట్ కూడా ఉంది. సో దాంతోపాటు గర్ల్స్కి బాయ్స్కి మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో కాలేజీకి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో పైన కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.